మన తెలుగు చలనచిత్ర రంగానికి ఎందరో నటీనటులు వచ్చారు, పోయారు. కానీ కొందరు మాత్రమే తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన నటీమణుల్లో అగ్రతాంబూలం అందుకునే వ్యక్తి మన అందరి ప్రియమైన నటి అన్నపూర్ణమ్మ గారు. తెలుగు సినిమాలో అమ్మ అంటే గుర్తుకొచ్చేది ఆమె. కరుణరసం ఒలికించే పాత్రలైన, బాధ్యత గల గృహిణి పాత్రలైన, ఆఖరికి అమాయకత్వంతో కూడిన కామెడీ పాత్రలైన ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు తమ సొంత ఇంటి మనిషిని చూస్తున్నంత భావోద్వేగానికి గురవుతారు. ఒకటా రెండా దాదాపు 700కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. నాటి సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి నుంచి మొదలు పెడితే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుపాటి వెంకటేష్, ఇలా ప్రతి అగ్ర కథానాయకుడికి ఆమె తల్లిగా నటించి మెప్పించారు. అయితే ఈ రోజు మనం చూస్తున్న ఈ దిగ్గజ నటి వెనుక ఎంతటి సుదీర్ఘ పోరాటం ఉందో తెలుసా? హీరోయిన్ గా మొదలైన ఆమె ప్రయాణం తల్లి పాత్రల వైపు ఎలా మళ్ళింది? షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఆమెపై ఎందుకు అరిచారు? అలాగే ఆమె జీవితంలో సంభవించిన ఆ తీరని ఆత్మహత్య విషాదం వెనుక ఉన్న కథ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో అన్నపూర్ణమ్మ గారి జీవిత విశేషాలను వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నపూర్ణమ్మ గారు 1948 అక్టోబర్ 17న కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రసాదరావు గారు ఆర్టీసీ విభాగంలో ఉద్యోగం చేసేవారు. 3 ఆడపిల్లలు, 1 తమ్ముడు ఉన్న ఆ కుటుంబంలో అన్నపూర్ణ గారే అందరికంటే పెద్దమ్మాయి. చిన్నతనం నుంచే ఆమెకు పుస్తకాల కంటే, చదువు కంటే కళల మీద అమితమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా నాటకాలంటే చచ్చేంత పిచ్చి. అయితే ఆ రోజుల్లో వీధి చివర నాటకాలు వేస్తున్నారంటే చాలు చిన్నారి అన్నపూర్ణమ్మ అక్కడికి పరిగెత్తుకెళ్లేవారు. నాటకం మొదలవ్వడానికి ముందు వేసే పందిళ్ల రంధ్రాల గుండా లోపలికి తొంగి చూస్తూ నాటక కళాకారులు మేకప్ వేసుకోవడం చూసి ఎంతో మురిసిపోయేవారు. రాత్రిలో బాలనాగమ్మ, చింతామణి నాటకాలు చూస్తూ అక్కడే పందిట్లో నిద్రపోయేవారు. ఆమె ఆసక్తిని గమనించిన నాకయ్య అనే బంధువు 1966లో, అంటే ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు తమ నాటకంలో ఒక చిన్నపిల్ల పాత్ర కోసం ఆమెను తీసుకెళ్లారు. అలా సైకిల్ వెనుక కూర్చొని రిహార్సల్ కు వెళ్లిన అన్నపూర్ణమ్మ గారు 5 ఏళ్ల పాటు వరుసగా రకరకాల నాటకాల్లో నటించి తన నటనకు పదును పెట్టుకున్నారు. నాటకాల్లో ఆమె ప్రతిభను చూసిన ప్రముఖ నటులు మురళీమోహన్ గారు, రాజుబాబు గారు ఆమెను సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు. విశాఖపట్నంలో నీడలేని ఆడది అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక నటి అందుబాటులో లేకపోవడంతో వీరి ఒత్తిడి మేరకు తొలిసారిగా అన్నపూర్ణమ్మ గారు మద్రాసు నుంచి విశాఖ వెళ్లి కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ గారి భార్యగా నటించి తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన రోజు వచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తన సంచలన చిత్రం స్వర్గం నరకం కోసం ఈమెను కథానాయికగా ఎంపిక చేశారు. అప్పట్లో ప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి లేదా శ్రీ నారాయణ రెడ్డి గారి సూచన మేరకు దాసరి గారు ఆమె అసలు పేరు ఉమామహేశ్వరిని తీసేసి అన్నపూర్ణ అని నామకరణం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఏకంగా 250 రోజులు ఆడింది. అయితే తొలి సినిమా అంత పెద్ద హిట్ అయిన అన్నపూర్ణమ్మ గారు తెరపై తనను తాను చూసుకొని ఒకంత ఆశ్చర్యపోయారు. తాను హీరోయిన్ పాత్రలకు సరిపోనని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే మెప్పించగలనని భావించి ధైర్యంగా ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పారు. అక్క, వదిన, అమ్మ పాత్రలు ఉంటే పిలవమని కోరారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో అనురాగ్ దేవత, చిరంజీవి గారితో మొంటిఘటం, శోభన్ బాబు గారితో ముందడుగు చిత్రాలు ఆమెకు తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. ఆ విజయాలతో ఆమె దాదాపు 25 సంవత్సరాల పాటు మద్రాసులోనే స్థిరపడిపోయారు. అన్నపూర్ణమ్మ గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా మెగాస్టార్ చిరంజీవి గారితో తనకున్న అనుబంధాన్ని ఎంతో ఆనందంగా పంచుకుంటారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద నటులు చుట్టూ ఉన్నప్పుడు డైలాగ్ చెప్పాలంటే ఆమెకు గుండె దడగా ఉండేదట. ఒకసారి షూటింగ్ జరుగుతుండగా అన్నపూర్ణమ్మ గారు కెమెరా లైటింగ్ ఉన్న చోటు కాకుండా పక్కనే నీడ పడుతున్న చీకటి ప్రదేశంలో నిలబడి డైలాగ్స్ చెబుతున్నారు. అది చూసిన చిరంజీవి గారు ఒక్కసారిగా "ఏం నువ్వు లైట్ చూసుకోలేవా" అని గట్టిగా అరిచారట. దానికి అన్నపూర్ణమ్మ గారు భయపడకుండా ఎంతో అమాయకంగా "నువ్వు ఉన్నావుగా అబ్బాయి లైట్ చూసుకోవడానికి, నేను చీకటిలో నిలబడ్డానని చెప్పడానికి" అని అనేశారట. దానికి చిరంజీవి గారు బిగ్గరగా నవ్వుతూ "నేనుంటే నీకు లైట్ నేనే చూస్తానా" అని అన్నారట. ఆ రోజు చిరంజీవి గారు అలా గట్టిగా చెప్పడం వల్లనే తాను లైటింగ్ విషయంలో మెలకువలు నేర్చుకున్నానని, ఆయన తన మంచి కోసమే అరిచారని అన్నపూర్ణమ్మ గారు ఆ జ్ఞాపకాన్ని ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటారు. అప్పట్నుంచి ఆయనను అబ్బాయి అని ముద్దుగా పిలుస్తుంటారు. సినిమా కెరీర్ పరంగా ఎన్నో విజయాలు, వేల మంది అభిమానుల ప్రేమాభిమానాలు దక్కిన అన్నపూర్ణమ్మ గారి వ్యక్తిగత జీవితంలో ఒక పూడ్చలేని లోటు, గుండెను పిండేసే విషాదం మిగిలిపోయింది. ఆమెకు సొంత పిల్లలు లేకపోవడంతో ఇంటికి ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవిలా కలకలలాడుతుందని భావించి ఒక చిన్న పాపను దత్తత తీసుకున్నారు.
ఆ పాపను ఎంతో గారాబంగా పెంచారు కూడా. పెద్దయ్యాక బాగా చదివించి డాక్టర్ చేయాలని ఆశపడ్డారు. కానీ పాపకు చదువు సరిగ్గా వంట పట్టలేదు. మరోవైపు అన్నపూర్ణమ్మ గారు సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో పాప సమ్మతితోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ కుమార్తెకు ఒక బాబు కూడా జన్మించాడు. అంతా సంతోషంగా ఉంటుందనుకుంటున్న సమయంలో ఒకరోజు ఉదయాన్నే అల్లుడు నుంచి ఫోన్ వచ్చింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిందని వినగానే అన్నపూర్ణమ్మ గారు కుప్పకూలిపోయారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా వచ్చాయా లేక మరేదైనా కారణమా అనేది తనకు ఇప్పటికీ తెలియదని, అత్తింటి ఇబ్బందుల గురించి కూతురు ఎప్పుడూ తనతో చెప్పలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఒక్క సంఘటన ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పెద్ద గాయంగా మిగిలిపోయింది. ఆ ఒక్క దురదృష్టకర సంఘటన మినహా దేవుడు తన జీవితంలో ప్రతిదీ మంచిగానే చేశారని అన్నపూర్ణమ్మ గారు చెప్తుంటారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తున్న అన్నపూర్ణమ్మ గారు నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో మంచి పాత్రల్లో నటించాలని మనసారా కోరుకుందాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.